నంద్యాల జిల్లాలో భూమా ఫ్యామిలీ పేరు చెబితే దశాబ్దాల రాజకీయాలు అదే స్థాయిలో వివాదాలు గుర్తుకొస్తాయి. ముఖ్యంగా అఖిల ప్రియ ఎంట్రీతో ఈ కాంట్రవర్సీలు ఇంకాస్త ఎక్కువగానే వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా సొంత పార్టీకి చెందిన జిల్లా మంత్రులతోనే జగడానికి కాలు దువ్వుతోందట భూమా ఫ్యామిలీ. ఆధిపత్యం నిలుపుకోవాలని భూమా ఫ్యామిలీ ట్రై చేస్తుంటే జిల్లాలో వారి పెత్తనం ఏంటని మంత్రులు ప్రశ్నిస్తున్నారట. అధిష్టానానికి సైతం ఫిర్యాదు చేశారట. దీంతో ఈ వివాదం చినికి చినికి గాలివానలా మారుతుంది అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఇంతకు నంద్యాల టీడీపీలో ఏం జరుగుతోంది? భూమా ఫ్యామిలీతో ఆ మంత్రులకు ఉన్న వివాదం ఏంటి? వాస్ ది స్టోరీ. హాట్ పాలిటిక్స్ తో నిత్యం వార్తల్లో ఉండే జిల్లా నంద్యాల. వేర్వేరు రాజకీయ పార్టీల ప్రత్యర్థుల మధ్య సవాళ్లు, సొంత పార్టీ లీడర్ల మధ్య ఆధిపత్య పోరుకు నంద్యాల జిల్లా అడ్డా అనే చెప్పాలి. తాజాగా అధికార టీడీపీలోని తాజా మాజీ మంత్రుల మధ్య వర్గపోరు నంద్యాల జిల్లా రాజకీయాలను హీటెక్కిస్తోందట. ఇద్దరు మంత్రులకు అదే పార్టీకి చెందిన మాజీ మంత్రి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందట. వారి మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందన్న టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిందట. నంద్యాలకు చెందిన జిల్లా మంత్రులకు భూమా కుటుంబానికి మధ్య పెరిగిన అంతరం మరోసారి తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు రూపంలో వెళ్లిందట. నిబంధనలకు విరుద్ధంగా భూమా కుటుంబ సభ్యులు ప్రభుత్వ కార్యక్రమాల్లో జోక్యం చేసుకుంటున్నారు అన్నది ప్రస్తుత అమాత్యుల ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంతో తాజా మాజీ మంత్రుల మధ్య ఉన్న వైరం మరోసారి తెరపైకి వచ్చింది. స్వపక్షంలో విపక్షం అనేది నంద్యాల జిల్లా రాజకీయాల్లో కొత్తేమీ కాదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ అగ్రనేతలే పెత్తనం కోసం పోటీలు పడుతున్న వ్యవహారం తెలుగు తమ్ముళ్లకు పూర్తిగా రుచించడం లేదట. రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో పాటు మైనారిటీ శాఖ మంత్రిగా ఉన్న ఎన్ఎండి ఫరూక్ కు మాజీ మంత్రి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఫ్యామిలీకి మధ్య రగులుతున్న పోరు చివరికి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు వరకు వెళ్లిందట. అయితే ఇందులో కొత్తేమీ లేదన్నది వారి వ్యవహారం గురించి తెలిసిన వారి మాట. సాధారణ ఎన్నికల కంటే ముందు నుంచి విపక్షంలో ఉన్నప్పుడు సైతం వీరికి అస్సలు పొసిగేది కాదు. ఒకరిపై ఒకరు ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ జిల్లాల్లోనే కాకుండా అధిష్టానం వద్ద కూడా ఆధిపత్యం చెలాయించాలని చూశారట. ఒకానొక దశలో చంద్రబాబు, లోకేష్ జోక్యం చేసుకుని వీరి వ్యవహారం చక్కదిద్దారన్న ప్రచారమూ లేకపోలేదు. అయితే తాజాగా మరోసారి వీరి చర్చ రచ్చకెక్కింది. అందుకు కారణం భూమా జగద్విఖ్యాత్ రెడ్డి అంటున్నారు ప్రస్తుత అమాత్యుల అనుయాయులు. నంద్యాల టీడీపీలో రగులుతున్న వివాదం వెనుక పెద్ద కథే నడిచిందట. జిల్లా సమస్యలు, అభివృద్ధిపై జిల్లా మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్ కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హాజరు కావాల్సి ఉంది. అయితే ఆమెకు బదులుగా ఆమె సోదరుడు భూమా జగద్విఖ్యాత్ రెడ్డి సమావేశానికి వచ్చారు. జిల్లా మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, గౌరు చరిత, జిల్లా పరిషత్ చైర్మన్ పాపిరెడ్డితో సహా విఖ్యాత్ రెడ్డి వేదికపై కూర్చున్నారు. అక్కడి వరకు బాగానే ఉంది. తమ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై జగద్విఖ్యాత్ రెడ్డి మాట్లాడారు. ఆయన అంతటితో ఆగలేదు. కలెక్టర్, మంత్రులు ఉండగానే పని చేయని అధికారులపై చిర్రుబుర్రులాడారు. అక్కడే మంత్రులకు మండిందట. ఏ పదవులు లేని విఖ్యాత్ రెడ్డి అధికారిక సమీక్షా సమావేశంలో పాల్గొనటం, ప్రోటోకాల్ పట్టించుకోకుండా వేదిక పంచుకోవటం, అధికారులపై పెత్తనం చెలాయించటం ఏంటి అని ఉన్నతాధికారుల్ని అమాత్యులు నిలదీశారట. సమీక్షా సమావేశంలో విఖ్యాత్ రెడ్డి తీరు జిల్లా కలెక్టర్ని కూడా ఇరకాటంలో పడేసిందన్న టాక్ లేకపోలేదు. భూమా ఫ్యామిలీ ఆధిపత్య ధోరణి, పెత్తనం చెలాయించాలనే పట్టుదల ఇంతవరకు తెచ్చిందని, వాటర్ సప్లైపై జిల్లా కలెక్టర్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆర్డబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్ అధికారులను, ప్రజాప్రతినిధులను మాత్రమే ఆహ్వానించారని, కనీసం మీడియాకు కూడా సమాచారం ఇవ్వలేదని, మరి ఈ సమావేశంలో జగద్విఖ్యాత్ రెడ్డి ఎలా పాల్గొంటాడన్న కారణంతో జిల్లా మంత్రులు ఫరూక్, జనార్దన్ రెడ్డి సీఎంఓకు ఫిర్యాదు చేసే వరకు వెళ్లిందని జిల్లా నేతలు సెలవిస్తున్నారు. అసలు ఏ హోదాలో విఖ్యాత్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు అన్నదే ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. ఈ వ్యవహారంపై జగద్విఖ్యాత్ రెడ్డి స్పందించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను తాను ప్రస్తావించారని, ఏ అధికారిపై తాను ఆగ్రహం వ్యక్తం చేయలేదని స్పష్టం చేశారు ఆయన. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గత 2 సంవత్సరాల నుంచి సరైన తాగునీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్న వ్యవహారం అధికారుల దృష్టికి ఆ సమావేశంలో తీసుకువెళ్లామన్నారు. ఆళ్లగడ్డ ప్రజల నీటి కష్టాలపైన మాత్రమే తాను స్పందించారని, ఎక్కడా ప్రోటోకాల్ను అతిక్రమించలేదన్నారు. సొంత పార్టీ నేతలపై రాజకీయాలు మానుకుని ప్రజాప్రతినిధులందరూ కలిసి పనిచేస్తే రైతులకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు జగద్విఖ్యాత్ రెడ్డి. కేసీ కెనాల్ను ఆధునీకరిస్తున్నామని, జిల్లాలోని ప్రతి రైతుకు నీరందించడమే భూమా నాగిరెడ్డి ప్రధాన లక్ష్యమని, అది నెరవేర్చేలా కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు విఖ్యాత్ రెడ్డి.
ప్రతి రైతుకి ఈరోజు సాగునీటికి నీళ్లు లేవు. రేపొద్దున తాగునీటికి కూడా గత 2 సంవత్సరాలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడినారో ఆళ్లగడ్డ జనాలు మేము కల్లారా చూసాం ప్రతిపక్షంలో. మరి ప్రతి సంవత్సరము నీళ్ళ ట్యాంకర్లు పెట్టి ఎన్ని సంవత్సరాన్ని ఈరోజు నీళ్లు అందించే ప్రయత్నం చేస్తాం. ఆ సమస్య ఆళ్లగడ్డ ప్రజలకి సిరివెల్ల, ఎస్పెషలీ సిరివెల్ల నుంచి చాగల్మరి వరకు ఎక్కడ కూడా నీటి సమస్య అనేది లేకుండా చూసుకోవాలని చెప్పి ఆ రోజు ఆళ్లగడ్డ జనాల తరపున, ప్రజల తరపున ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం మాత్రానికి వెళ్ళాను తప్ప ఏదో ప్రోటోకాల్ బ్రేక్ చేసే ఆలోచన కూడా నాకు లేదు. నంద్యాల జిల్లాలో భూమా ఫ్యామిలీ జిల్లా మంత్రుల మధ్య కోల్డ్ వార్ సాగుతూనే ఉంది. నంద్యాలలో భూమా అఖిలప్రియ తన కార్యాలయం ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో ఇవి మరింతగా పెరిగాయన్నది ప్రస్తుత మంత్రివర్గం వారి వాదన. తన నియోజకవర్గంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే కార్యాలయం ఏర్పాటు చేయకపోవడంపై గతంలోనే గరమయ్యారు మంత్రి ఫరూక్. దీనిపై సీఎం చంద్రబాబుకు కూడా ఫిర్యాదు చేశారట. అయితే ఆళ్లగడ్డను అమ్మగా, నంద్యాలను నాన్నగా భావించే తాము 2 నియోజకవర్గాలను వదిలిపెట్టే సమస్యే లేదంటూ మాజీ మంత్రి అఖిలప్రియ అధిష్టానానికి తేల్చి చెప్పినట్టు ప్రచారం జరిగింది. నంద్యాల జిల్లాలో మంత్రులు, భూమా ఫ్యామిలీ మధ్య వీధికెక్కిన రచ్చ ఎటువైపు దారి తీస్తుందోనని అందరూ గమనిస్తుంటే తమ పార్టీలో చెలరేగిన ఈ వివాదం టీ కప్పులో తుఫానులా మారాలని తెలుగు తమ్ముళ్లు ఆరాటపడుతున్నారట. అయితే నంద్యాలలో జిల్లా మంత్రులు, భూమా ఫ్యామిలీ మధ్య నెలకొన్న ఈ వివాదం పార్టీని ఎక్కడ డ్యామేజ్ చేస్తుందోనని తెలుగు తమ్ముళ్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అభివృద్ధి కోసం తాజా, మాజీలు కలిసి పనిచేయాలని కోరుతున్నారు. సొంత పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరుతో విపక్షాలకు ఛాన్స్ ఇచ్చినట్టవుతుందని టీడీపీ శ్రేణులు వాపోతున్నారు. మరి దీనిపై అధిష్టాన పెద్దలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.